అమ్మాజీ కిచెన్కి స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం చాలా సింపుల్ రెసిపీ బట్ సూపర్ టేస్టీ చూద్దాము. అదేంటంటే మన టొమాటో రసం. దీన్ని మనం టొమాటో రసం అంటాము, టొమాటో చారు అంటాము, చింతపండు రసం అంటారు కొంతమంది, చాలా రకాలుగా పిలుస్తారు. దాన్ని ఇవాళ ఎలా చేయాలో మనం చూద్దాము. రసం అనేది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మనం వింటర్ అని లేదు, సమ్మర్ అని లేదు, ఏ సీజన్లో అయినా చక్కగా చేసుకుని తినొచ్చు. ఫస్ట్ దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని కడుక్కొని ఇలా నానబెట్టుకోవాలి ఒక బౌల్లో. సో ఇవాళ రసంకి మనం ఫస్ట్ రసం పొడి ఎలా చేయాలో కూడా చూద్దాము. రసం పౌడర్, దానికి 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి, 3/4 కప్పు ధనియాలు తీసుకోవాలి, ఒక 2 స్పూన్లు మిరియాలు అండ్ 4 స్పూన్లు జీలకర్ర. నేను ఈ డీటెయిల్ రెసిపీ కింద డిస్క్రిప్షన్లో కూడా రాశాను, అది కూడా చూడొచ్చు మీరు. సో ఇవన్నీ తీసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ ఏమీ యాడ్ చేయవసరం లేదు, దీన్ని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కందిపప్పుని రోస్ట్ చేసుకోవాలి. కందిపప్పుని 1-2 నిమిషాలు రోస్ట్ చేసుకున్నాక ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడకుండా చూసుకోవాలన్నమాట. మనకి మాడితే రసం పౌడర్ టేస్ట్ అంత బాగా రాదు. సో ఇది మాడకుండా నెమ్మదిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతసేపు ఫ్రై చేయాలంటే మనకి ఈ ప్రాసెస్ అంతా కనీసం ఒక 3-4 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే లోలో చేస్తున్నాం కాబట్టి. మనం ఇది కందిపప్పు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ప్లస్ మన ధనియాలు ఇలా టపటపలాడే వరకు ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఒక ప్యాన్లోకి తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక పౌడర్ చేసుకోవాలి. ఆరబెట్టకుండా వేడిగా పౌడర్ చేసేస్తే మనకి పౌడర్ ముద్దలాగా వస్తుంది. అలా కాకుండా ఇలా ఆరబెట్టుకుని మనం పౌడర్ చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ మన రసం పౌడర్ చాలా బాగుంటుంది. చూడండి, ఇది గ్రైండర్లో వేసాక, అదే మిక్సీలో వేసి తీసాక ఎలా ఉందో. ఈ పౌడర్ని మనం చాలా మెత్తగా చేసుకోవాలి, గరుగ్గా కాదు, మెత్తగా చేసుకుంటే మనకి రసం చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇలా మనం రసం పొడి చేసుకుని దీన్ని గాజు గ్లాస్లో, అదే గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకొని గట్టిగా మూత పెట్టుకుంటే మనకి 3 నుంచి 6 నెలల వరకు ఈ రసం పౌడర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మేము అమెరికా వచ్చేటప్పుడు ఇండియాలో మా అమ్మగారు చేస్తే ఇలాగే తెచ్చుకొని చక్కగా వాడుకుంటాము. సో మీరు కూడా అలా చేసుకుని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టమాటాలు ఇలా ముక్కలుగా కోసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం పోసుకోవాలి. చింతపండుని మనం ఒక 2 సార్లు పిండుకొని పిప్పి అంతా తీసేసి ఆ రసం ఇందులో పోసుకోవాలి. రసం పోసుకున్నాక టొమాటోల్ని ఇలా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. ఇలా పిసుక్కోవాలి. టమాటా నుంచి కూడా రసం వచ్చేటట్టు దానిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అది కూడా కలుపుకోవాలి. తర్వాత మనం రసం ఎలా చేయాలో చూద్దాము. దీనికి పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపులో మన శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే లాస్ట్లో తాలింపులో మన రసంకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చింతపండు, టొమాటో, కొత్తిమీర రసంని ఇందులో వేసేసుకుని ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఇందాక మనం చేసుకున్నాం కదా మన రసం పౌడర్, 1 స్పూన్ ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఈ రసం. చూడండి, మనం పసుపు ఇవన్నీ వేసాక మన రసం కలర్ ఎంత బాగుందో. దీన్ని ఒక పొంగు రానివ్వాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు రానివ్వాలి. పొంగు రానిచ్చాక మనం సిమ్లో పెట్టుకుందాము. ఈ పొంగు వచ్చినప్పుడు మనం మామూలుగా అప్పుడప్పుడు పొయ్యి మీద పాలు కానీ చారు కానీ పెట్టేసి మనం పని చేసుకుంటుంటే చారు పొంగిపోతూ ఉంటాయి కదా, మన పొయ్యి అంతా పాడవుతుంది, క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు చూపించినట్టు మనం ఒక గరిటెని కానీ స్పూన్ని కానీ ఆ గిన్నెకి అడ్డంగా పెడితే ఇది అస్సలు పొంగదనమాట, చారు బయటికి పొంగవు. సో ఈసారి ఆ చిట్కా ట్రై చేయండి మీరు. మనం ఒక్క పొంగు వచ్చేసాక చారుని సిమ్లో పెట్టుకుని చక్కగా మరగనివ్వాలి. ఒక 10 నిమిషాలన్నా చారు మరిగితే అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. మనకి రసం ఎంత మరిగితే అంత
టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, మనకి రసం రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే భలే ఉంటుంది. సో దీనికి ఏ కూర కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆ రోజు కూర చేయాలని బద్ధకంగా ఉంటే జస్ట్ ఇలా సింపుల్గా రసం చేసుకొని తింటే హాయిగా ఉంటుంది మన పొట్టకు కూడా. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఇది ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంకా ఇలా సింపుల్ రెసిపీస్ కోసం మా అమ్మాజీ కిచెన్ని ఫాలో అవ్వండి.